నమస్తే అందరికీ. ఏంటంటే ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేద్దామని మా ఇంట్లో ఈరోజు సండే కదా. సో సండే స్పెషల్గా చాలా రోజులు అవుతుంది కదా, అందుకే నేను చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నా. అయితే నేను మీతో కూడా షేర్ చేద్దాము అనుకున్నా. సో ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను కర్రీకి కొంచెము అలాగే బిర్యానీకి కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మంచిగా నీట్గా కడిగేసుకొని అందులో మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే అన్నీ అయితే వేసుకోవాలి కదా. సో వాటిని అయితే వేసుకుందాం. ముందుగా అల్లం పేస్ట్ని వేసేసా, అలాగే కారం కూడా యాడ్ చేసేసాను. చూడండి, ఇక్కడ నేను రెండు కూడా మ్యాగ్నేట్ చేసుకోవడానికి అయితే రెండు బౌల్స్లో మ్యాగ్నేట్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కదా. సో ఏంటంటే బిర్యానీలోకి మనం రైస్లోకి కూడా సాల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి అందుకే అది చూసుకొని మనం ఇందులో మ్యాగ్నేట్ చేసుకోవడానికి సాల్ట్ సరిపోయేంత వేసుకోవాలి. అలాగే ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. సో పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కదా. సో బిర్యానీలోకి కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను మళ్ళీ వేయను కదా. సో అందుకని నేను ఒకటేసారి వేసేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అలాగే ఇప్పుడు వీటిని అయితే ఇందులో నేను మ్యాగ్నేట్ క్లీన్ చేసుకున్నాను కదా పుదీనా. సో పుదీనా ఇంకా కొత్తిమీర వాటిని అయితే యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఫ్రెష్గా ఉంది కదా. సో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకేంటంటే నేను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను కదా. సో వాటిని అయితే కొంచెం డ్రైగా అవుతుంది. డ్రై చేసి పెట్టుకున్న తర్వాత వాటిని కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం కర్రీ ఉంది కదా, కర్రీకి మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి కదా. సో దాన్ని అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. సో ఏంటంటే మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు మంచిగా ముక్కకి మసాలా అన్నీ ముక్కకి పట్టుకునేలా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి రుచి చాలా బాగుంటుంది. అలాగే నేను దీంట్లో మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ మసాలా కూడా నేను ఒకసారి వీడియో చేసి పెడతాను, చూడండి. అలాగే ఇప్పుడైతే నేను దీన్ని అయితే మసాలా వేసేసుకొని ముక్కకి మంచిగా మసాలా ఘాటుగా పట్టుకునేలా అలా అయితే ముక్కకి మంచిగా ఇట్లా గట్టిగా మ్యాగ్నేట్ చేసేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం బిర్యానీ కోసం మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి కదా. సో అందుకని నేనైతే ఇప్పుడు ఇందులో మంచిగా ఇది కూడా అంతే అండి. దీంట్లో మసాలా ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఒకటేసారి కలిపేసరికి ముక్కకి అన్నీ ఒకటేసారి పట్టుకోవు కదా. సో అందుకనేసి ఇవన్నీ మంచిగా అవన్నీ మిక్స్ చేసేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవునా కట్ చేసుకోవాలి అండి, చిన్నగా కట్ చేసుకోవద్దు. సో ఇలా నేను కట్ చేసేసుకొని పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకొని పెరుగు మనం ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. అందుకనేసి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. సో మీరు తక్కువ తినేటి వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేటి వాళ్ళైతే కొంచెం బిర్యానీ చాలా వస్తుంది, మంచిగా వస్తుంది కాబట్టి నేనైతే ఎక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇందాక వేసాను చూడండి గరం మసాలా. సో దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి, ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే, ఎందుకంటే మనం కర్డ్లో నుంచి దాన్ని కలుపుతుంటే కర్డ్ కూడా ముక్కకి పడుతుంది కదా. అందుకని కర్డ్ వేసుకున్నప్పుడు మసాలా వేసుకుంటే మొత్తం అన్ని ముక్కలకి మసాలా పట్టుకుంటుంది. అందుకని ఇలా చూడండి, ఇలా మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకొని అలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్. సో ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా
ఇందులో వేసి కొంచెం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే ఆనియన్స్ ఫ్లేవరు, అంటే ఆనియన్స్ ఏ కర్రీలో వేసినా అని బాగా వస్తుంది కదా, అందుకని ఆ ఆయిల్ని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగా, అంటే చాలా బాగా వస్తుంది. అందుకని నేను ఇందులో వేసుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని ఒక 20 minutes ఉంచుకుంటే చాలండి. మరీ ఎక్కువసేపు ఉంచుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక 20 minutesలో మనకి అన్నం ఉడికిపోతుంది. మనం చేసుకోవడానికి రైస్ అవన్నీ అంత పని చేసుకునేసరికి ఇది మ్యాగ్నెట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, అలాగే రైస్ని కూడా నానబెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి కదా. సో ఆ వాటర్ని అయితే మనం ఇప్పుడు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి బౌల్ అయితే పెట్టేసుకున్నాను, వాటర్ని కూడా పెట్టేసుకున్నాను కదా. సో ఏంటంటే ఈ మసాలా దినుసులు కొంచెం సాజీరా, ఇలాచి, లవంగా, ఇంకా బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇంకా మొగ్గ, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని అయితే ఈ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ అయితే ఎక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం సముద్రం వాటర్ ఉంటాయి చూడండి, సో ఆ విధంగా అయితే ఈ వాటర్ ఉండాలి. ఎందుకంటే మనం మళ్ళీ సాల్ట్ అవి వెయ్యం కదా, మనం బిర్యానీకి అవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తాం కదా. సో అందుకని ఎక్కువనే వాటర్ని సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే నేను ఇందులోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకున్నాను. ఆయిల్ని వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి. పుదీనా ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం పుదీనా వేసుకోవాలి. అలాగే ఎసరు వచ్చేసిందండి, ఎసరు వచ్చేసింది కదా. అలాగే నేను బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఇందులో బియ్యం వేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఎసరు కలిపేసుకుందాం ఒకసారి. స్మెల్ అయితే చాలా బాగుంటే చాలా బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇలా మనం కలిపేసుకున్న తర్వాత మనం ఉడికిపోతుంది. ఒక 70% అలా మనం ఉడికించుకుంటే చాలు. చూడండి 70% అయితే ఉడికిపోయింది కదా. చూడండి నేను ఇక్కడ అన్నం మెతుకుని ఇలా అంటున్నాను కదా. సో ఈ విధంగా అయితే కొంచెం ఇరగాలి, రైస్ ఇరిగితే అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఓకే అన్నట్టు. ఇప్పుడైతే మనం మొత్తం బిర్యానీ కోసం మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి కదా. సో దానికైతే వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను కదా. గిన్నెకైతే నెయ్యిని ఇలా మొత్తం రౌండ్గా అంటించుకోవాలండి. మొత్తం బౌల్కి అయితే మొత్తం ఆయిల్ని ఇంకా నెయ్యిని అయితే నేను ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇందులో చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకున్నాను కదా. సో ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఫస్ట్. సో మనం నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకున్నాను కదా. సో దాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాము. చూడండి ఎంత మంచిగా మ్యాగ్నేట్ అయిందో, మంచిగా ఇట్లా ముక్కకి పట్టినట్టు. స్మెల్ అయితే అద్దరిపోయిందండి. నేను చేశాను కదా మా ఇంట్లో ఈ బిర్యానీ. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా, తినని వాళ్ళు కూడా, మా పెద్ద బాబు అయితే అసలు తినడు మ్యాక్సిమం అయితే. అలాంటిది మా వాడు తిన్నాడంటే అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను దీన్ని మొత్తం బాగోనికి పట్టించాను కదా. సో పట్టించేసిన తర్వాత నేను డీప్ ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్. ఆ ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకొని, అలాగే ఇలా మసాలా దినుసులు అన్నీ ఇలా ఒక్కసారి వేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వేయం కదా. సో ఏంటంటే వాటర్ రైస్ ఉడికించేటప్పుడు రైస్లో కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడు బిర్యానీ చేస్తున్నప్పుడు కూడా బిర్యానీలో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అలాగే మనము డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే మనము ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో నేను చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు అప్పుడు కూడా వేసుకున్నాను కదా. సో ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే నిమ్మరసము
నిమ్మరసాన్ని కూడా లెమన్ జ్యూసు అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, సో అందుకనేసి నేను మళ్ళీ నిమ్మకాయ జ్యూసు అలా కొంచెం పైనుంచి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ అన్నాన్ని పైన పొర ఇలా మొత్తం కప్పేసుకోవాలి. చూడండి ఎంత వేడి వేడి ఉందో, కాలిపోతుంది. సో ఇప్పుడైతే నేను దాన్ని మొత్తం ఇలా చుట్టూగా సమానంగా అనుకున్నాను కదా. సో అనుకున్న తర్వాత అలాగే దీనిపైన మనం ఏం వేసుకోవాలంటే, మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మళ్ళీ అలాగే పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చూడండి నేను వేసుకుంటున్నాను కదా, ఈ విధంగా వేసుకోండి. వేసుకుని తర్వాత అలాగే మనం లెమన్ జ్యూస్ కూడా ఉంది కదా, సో ఆ లెమన్ జ్యూస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూడండి మా పిల్లలు అయితే చాలా సతాయించారు నేను చేసేటప్పుడు అయితే. చికెన్ బిర్యానీ అనుకుంటూ చాలా ఇలా అరిచారు అన్నట్టు ఇంట్లో. సో వాళ్ళ కోసమైనా మనం చేయాలి కదా, అందుకనేసే వాళ్ళకి కూడా అన్నీ తెలియాలి. వాళ్ళకి కూడా బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఇంట్లో చేసుకున్న ఇలాంటి ఫ్రెష్ న్యాచురల్ ఫుడ్నే పిల్లలకి ఇవ్వాలండి. లేదంటే వాళ్ళకి కొంచెం ఏంటంటే చిన్నపిల్లలు కదా, అందుకనేసి. సో ఇప్పుడు ఏంటంటే మనం అన్నీ మ్యాగ్నేట్ చేసేసుకున్న తర్వాత అలాగే మనం రైస్ వాటర్ ఉంటుంది కదా, మనం రైస్ని బాయిల్ చేసుకుని ఆ వాటర్ని కూడా కొంచెం ఇలా దీనిపైన వేసేసుకోవాలి. ఒక 2-3 టీ స్పూన్ చెంచా ఉంటుంది కదా స్పూను, సో ఆ స్పూన్తో పోసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పైన అయితే నేను క్యాప్ పెట్టాను కదా, క్యాప్ పైన బరువు పెట్టాలి. బరువు పెడితే మనం లోపల నుంచి వచ్చే గాలి అంతా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.